ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. అది మీకు నవ్వు తెప్పిస్తుంది, ఆలోచింపచేస్తుంది, జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద కుటుంబంలో 10 ఏళ్ల చిన్నారి సోమడు హఠాత్తుగా ఒకరోజు చనిపోయాడు. బంధువులందరూ శవాన్ని మోసుకుని ఊరు అవతల ఉన్న శ్మశానానికి చేరుకున్నారు. అప్పుడు సాయంకాలం అవుతోంది. పడమర దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశమంత ఆశతో పెంచిన బిడ్డను అర్ధాంతరంగా కోల్పోయిన వారి దుఃఖాన్ని మాటల్లో చెప్పలేం. అక్కడ గుండె పగిలే ఏడుపు వినిపిస్తోంది. శ్మశానంలో బోడి చెట్టు మీద కూర్చున్న రాబందు గద్దప్ప కళ్ళు మెరిశాయి. లోపల మాట్లాడుకుంటూ, అబ్బా, చాలా రోజుల తర్వాత మంచి భోజనం దొరికింది. కానీ ఈ జనం ఇక్కడే ఉంటే నా పని కష్టమవుతుంది. వీళ్ళని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించాలి. రాబందు నేరుగా వచ్చి బంధువుల ముందు వాలింది, కన్నీళ్లు తెప్పించుకుంటూ. అయ్యో, రత్నం లాంటి పిల్లవాడు, నాకే ఏడుపొస్తుంది. చూడండి అన్నలారా, ఎంత ఏడ్చినా చనిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు. నేను 100 ఏళ్లు బతికాను. చాలా శవాలు చూశాను, ఒక్కటి కూడా లేవలేదు. పోయి గోదానం భూదానం చేయండి, పుణ్యం సంపాదించుకోండి. పైగా చీకటి పడుతుంది. ఈ వల్లకాట్లో చీకటి పడితే భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయి. బంధువులు వణికిపోయారు. నిజమే అనుకుని వెళ్ళిపోబోయారు. రాబందు మనసులో సంతోషంతో పని అయిపోయింది. ఇంక నాకే దక్కింది అని అనుకుంది. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న బొరియలోంచి తెలివైన నక్క బయటకొచ్చింది. రాబందు నక్కను చూసి మనసులో అనుకుంది, అరే, ఈ దొంగనక్క ఎక్కడి నుంచి వచ్చింది? నా వంతు భోజనం తినేస్తుంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. ఆగండి ఆగండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? ఈ రాబందు మాటలు నమ్ముతున్నారా? దీని మాటలు వినకండి. చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు. పూర్వం సావిత్రి భర్త సత్యవంతుడు బ్రతికి రాలేదా? చంద్రమతి కొడుకు తిరిగి బ్రతికి రాలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా బ్రతకొచ్చు. నిన్న పుట్టిన గుంటనక్క, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో దూరతావేమిటి? పెద్దరికం వయసుతో రాదు, బుద్ధితో వస్తుంది. మీరు పెద్ద వయసులో పెద్ద చెట్టు మీద కూర్చుని శవాలు వెతుకుతున్నారు. ఇది గొప్పతనమా? మీరు అలా ఉంటే లాభం లేదు. శివుణ్ణి ప్రార్థించండి, ఆయన మీ కొడుకుని బ్రతికిస్తాడు. బంధువులకు ఆశ కలిగింది. మళ్ళీ ఆగిపోయారు. ఇంతలో పొదల్లోంచి ఒక లావాటి తోడేలొచ్చింది. పేరు మొండేవాడు. రాబందు నక్క ఇద్దరూ తోడేలుని చూసి ఒకేసారి అన్నారు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? తోడేలు నిర్లక్ష్యంగా, ఎందుకేమిటి, ప్రక్కనే నా గుహ ఉంది. శవం వాసన వస్తే వచ్చాను. మీకేమన్నా అభ్యంతరమా? ఇక్కడ నీకు వాటా లేదు, వెళ్ళు. వాటా లేదా? ఇప్పుడు నేను వాటా తీసుకుంటాను. అడిగేవాళ్ళు ఎవరు? రాబందు తోడేలుతో ఇలా అంది. సరే సరే, మనం ముగ్గురం కలిసి పంచుకుందాం. కానీ ముందు ఈ జనాన్ని పంపించాలి. తోడేలు బంధువులతో గంభీరంగా, వినండి, నేను ఈ శ్మశానంలో ఎప్పటి నుంచో ఉంటున్నాను. ఈ శ్మశానంలో రాత్రిపూట ఒక భయంకరమైన రాక్షసుడు వస్తాడు. వాడు బ్రతికి ఉన్న వాళ్ళను కూడా పట్టుకుంటాడు. నేను స్వయంగా చూశాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. నాకెప్పుడూ కనిపించలేదు. తోడేలు సిగ్గుపడి, సరే, నేను అబద్ధం చెప్పాను. కానీ ఈ జనం వెళ్ళకపోతే మనకు తినే అవకాశం రాదు కదా, అందుకని. వీళ్ళ మాటలు వినకండి. వీళ్ళు స్వార్థపరులు. మీరు ఇక్కడే ఉండి శివుని ప్రార్థించండి. ముగ్గురు జంతువులు మళ్ళీ పరస్పరం తర్జన భర్జన పడ్డాయి. నక్క, నువ్వు వీళ్ళని ఆపుతావా? వీళ్ళని ఆపితే చీకటి పడిన తర్వాత కూడా ఇక్కడే ఉంటారు. అప్పుడు నేను నేరుగా వెళ్ళి తీసుకుంటాను. నేరుగా వెళ్తావా? వాళ్ళు నిన్ను చూసి పరిగెత్తుతారు. పరిగెత్తినా పట్టుకుంటారు. ఇద్దరు ఆగండి. శవం నాది, ముందే నేను చూశాను. అప్పుడు తోడేలు మనసులో ఒక ప్లాన్ వేసింది. ఒక పని చేద్దాం, ముగ్గురం కలిసి వీళ్ళను పంపించేద్దాం. నక్క, నువ్వు ఉండండి అంటావు. రాబందు, నువ్వు వెళ్ళండి అంటావు. నేను మధ్యలో భయపెడతాను.
అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక మొత్తం పారిపోతారు. పారిపోతే శవం వదిలిపోతారు కదా, సరే. కానీ అప్పుడు ఈ శవాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలి. అలా ముగ్గురు కలిసి అన్ని రకాల కబుర్లు చెప్పసాగాయి. రాబంతు వేదశాస్త్రాలు చెప్పింది, నక్క పురాణాలు చెప్పింది, తోడేలు శ్మశానంలోని భయంకరమైన విషయాలు చెప్పింది. అలా గంట వాదించగా చీకటి పడింది. బంధువులు నక్క మాట విని నిజాయితీగా మనసు పెట్టి శివుణ్ణి ప్రార్థించారు. చీకటిలో శ్మశానంలో తిరగడం శివుడికి అలవాటే. ఆయన భూత పిశాచాలతో అక్కడికి వచ్చి ప్రార్థన విని ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? బంధువులు కన్నీళ్లతో, స్వామి, మా పిల్లవాడిని బ్రతికించు. శివుడు చిరునవ్వుతో సోముడిపై చేయి వేశాడు. సోముడు లేచి కూర్చున్నాడు. తోడేలు, నక్క, రాబందు ముగ్గురు నోళ్లు వెళ్ళబెట్టి చూశాయి. ఏమయ్యింది? పిల్లవాడు లేచాడు. లేచాడని అర్థమైంది. శవం మాట ఏంటి? శవం లేదు ఇప్పుడు, పిల్లవాడు బ్రతికాడు కదా. అంటే మనకి ఏమీ దొరకలేదా? రాబందు తోడేలు వైపు కోపంగా, నీ వల్లే ఇలా అయ్యింది. నేను వెళ్ళమంటే వెళ్ళారు, నువ్వు వచ్చి గందరగోళం చేశావు. నక్క వీళ్ళని ఆపింది. ఈ గొడవలో శివుడు వచ్చాడు. అంతా నీ వల్లే. నక్క ఉక్రోషంతో శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇది న్యాయమా? నేను వీళ్లను ఆపి శివుని ప్రార్థించమని చెప్పాను. ఆ పని వల్లే నువ్వు వచ్చావు. ఆ పని చేసిన నాకే శిక్ష పడింది. నువ్వు వీళ్ళని ఆపింది శవం తినాలని, వాళ్ళ మేలు కోసం కాదు. అది నిజమే స్వామి, కానీ ఫలితం మాత్రం మంచిగానే వచ్చింది కదా. హహహా, నువ్వు చెప్పింది నిజమే. స్వామి, నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క తోడేలు చెడగొట్టారు. వాటి ఆహారాన్ని నువ్వు చెడగొట్టావు. ఇది సమన్యాయం. మాకు ఇప్పుడు తినడానికి ఏమీ లేదు. స్వామి, పొట్ట చాలా ఆకలిగా ఉంది. ఏమైనా ఏర్పాటు చేస్తావా? దేవుడిని పొట్ట నింపమని అడుగుతావా? ఆకలి ముందు సిగ్గేముంటుంది? శివుడు ముగ్గురిని చూసి మనసులో నవ్వుకున్నాడు. కడుపు కోసం ఇంత తంటా పడ్డారు. పాపం. సరే, మీ ముగ్గురికి ఎప్పటికీ ఆకలి దప్పిక బాధ ఉండదు. సులభంగా ఆహారం దొరుకుతుంది. కానీ ఒక్క షరతు, ఇక నుండి మీరు బ్రతికి ఉన్న మనుషుల్ని మోసం చెయ్యరాదు. బంధువులు సోమడుని తీసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరారు. వెళ్తూ సోమడు వెనక్కి తిరిగి చూశాడు. సోమడు, నాన్న, ఆ నక్క ఏడుస్తోందేమిటి? అది నీకు బ్రతికే అవకాశం ఇచ్చింది, అందుకనే నీకు ప్రాణం వచ్చిందని బాధపడుతోంది. అంటే అది నన్ను బ్రతికించాలని కాదు, వేరే కారణానికి సహాయం చేసిందా? అవును, కానీ మేలు మేలే ఎవరు చేసినా. అందరూ ఇల్లు చేరుకొని ఆనందంగా రాత్రి గడిపారు. ఈ కథ నేర్పే గొప్ప పాఠం, మాటలు వినేటప్పుడు మాట్లాడేవారికి ఏం లాభమో ముందు ఆలోచించు. ఎవరైనా మీకు సలహా ఇస్తే ఆ సలహా వల్ల వారికి ఏం ప్రయోజనం అని ముందు అడుగు. దుఃఖంలో ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు. అందుకే ఆ సమయంలో అందరి మాటలు నమ్మకుండా నమ్మకమైన వ్యక్తులను సంప్రదించు. స్వార్థంతో చెప్పిన సత్యం కూడా కొన్నిసార్లు మేలు చేస్తుంది, కానీ అది అర్థమయ్యాక మోసపోయామని తెలుసుకో. రాబందు, నక్క, తోడేలు ముగ్గురు తన కడుపు కోసం తెలివి చూపించాయి. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎవరు ఏ కారణంతో మాట్లాడినా మనం చేయవలసిన పని నిజాయితీగా చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.